పూర్తి చేశాను. దేవుని బిడ్డ, రేపటి దినం మనము దాన్ని పూర్తి చేయడానికి సిద్ధపడదాం. 4-5 కాడ నుంచి వరుసగా. దేవుని సంగమా, ఈ రాత్రి మన వాక్యాన్ని విన్నాం. మరి నీ కుటుంబాన్ని గురించి ఒకసారి ఆలోచిస్తావా? ఒకసారి దేవుడు నీతో మాట్లాడిన మాటలతో, ప్రభు నా కుటుంబంలో అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుని కలిగి ఉన్న అనుభవంలో ఉన్నారు. నువ్వు చెప్పగలవా? మా కుటుంబం అంతా యేసయ్యను అంగీకరించిందయ్యా. అంగీకరించామని ఆ వ్యక్తిగత జీవితము క్రీస్తు ప్రభువుకి నీకు మాత్రమే ఉంటుంది. అంతేగాని నేను రికమెండ్ చేయలేను, మీ సంఘ కాపరి రికమెండ్ చేయలేడయ్యా, వీళ్ళు కూడా పరలోకానికి తీసుకోవాలంటే జరగదు. అందరము లేచి నిలబడదాం ఒకసారి. ఆ పరిశుద్ధ దేవునికి అప్పగించుకుందాం ఒకసారి. ఆ సర్వోన్నతులైన దేవునికి అప్పగించుకుని అడుగుదాం, ప్రభువా మా జీవితాలను జ్ఞాపకం చేసుకయ్యా, మీ సన్నిధిలో చేరడం మమ్మల్ని కరుణించయ్యా. సంఘము కొనిపోబడడానికి సిద్ధపడుతుండగా ఈ భూమి మీద మేమందరము కూడా కొనిపోబడే ఆ సంఘములో మేము ఉండాలని కోరుకుంటున్నామని యేసయ్యకి నీ మనస్సు ఇటు చెప్తావా? ఒకవేళ మీ కుటుంబంలో మీ భర్త రక్షణ పొందకపోతే ఈ రాత్రి దేవునికి చెప్తావా, ప్రభా నా భర్త రక్షణ పొందలేదయ్యా. అందరూ కూడా స్వరాలు ఇప్పటి చుట్టుపక్కల గురించి ఆలోచించకండి. దేవునితో మాట్లాడండి. మీ హృదయాలను దేవునికి అప్పగించండి, దేవునికి చెప్పండి. ఆ పరిశుద్ధులైన దేవుడు మనతో వాక్యంలోంచి మాట్లాడిన రీతిగా మన కుటుంబాల కొరకు దేవుని సన్నిధిలో అడుగుదాం. మన కుటుంబంలో వ్యక్తిగత జీవితం కొరకు అడుగుదాం. ఒకవేళ మీ భర్త ఇంకా యేసయ్యను నమ్మకపోతే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు రక్షణ మార్గాన్ని తెలుసుకొని క్రీస్తు ప్రభు యొక్క సువార్త నా హృదయాన్ని మార్చగలదయ్యా, నా జీవితాన్ని మార్చగలదు, నాలో ఉన్న చెడు అలవాట్లను మార్చగలదు, నీలో ఉన్న ఏ అలవాట్లైనా మార్చగలదు. అలాంటి దేవుడు యేసయ్య అయితే ఆ పరిశుద్ధులైన దేవుని హృదయంలో అంగీకరిస్తే రోమీయులకు రాసిన పత్రికలో చెప్పిన రీతిగా, మరి 10వ అధ్యాయము 9-10 వచనాలు చెప్పిన రీతిగా నీ హృదయమున విశ్వాసము కనబరిచినాడు, నువ్వు రక్షణ పొందుతావు. ఈ రాత్రి యేసయ్య నీకు కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ యేసయ్య నీ హృదయంలో లేకపోతే, నీ కుటుంబంలో లేకపోతే, నీ జీవితంలో